వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో అప్పుడే ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజ్కి చేరిపోయింది. ఎన్నికలకి 5 నెలల ముందు నుంచే పార్టీలన్నీ పోరుబాట పడుతున్నాయి. పోటాపోటీ యాత్రలతో పొలిటికల్ హీట్ని పెంచేస్తున్నాయి. ఇప్పటికీ గడప గడపకి మన ప్రభుత్వం బస్సు యాత్రలతో అన్ని నియోజకవర్గాల్ని కవర్ చేయిస్తున్నారు జగన్. అయితే తాజాగా పొలిటికల్ డోస్ మరింత పెంచుతూ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్తో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇంతకీ జగన్ తలపెట్టిన కొత్త కార్యక్రమం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? బస్సు యాత్రతో వైసీపీ హైకమాండ్ ఆశించిన మైలేజ్ రావడం లేదా? టేక్ ఏ లుక్. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళుతున్నాయి. అధికార వైసీపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. కానీ ఎక్కడికక్కడ నిలదీతలు ఎదురయ్యాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోని తాజాగా మరో కార్యక్రమం తెరపైకి తెచ్చారు సీఎం జగన్. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాల్లో 1.40 కోట్ల కుటుంబాలు ప్రభుత్వ పథకాలు అందుకున్నట్లు గుర్తించి వారందరికీ బ్రోచర్లు అందించాలని, ప్రతి కుటుంబానికి అందే లబ్ధి నగదు రూపంలో చూపించాలని ఆదేశాలిచ్చారు. దీనికోసం ఏకంగా 10 కోట్ల రూపాయల వ్యయంతో 24 పేజీల బ్రోచర్లను ముద్రించారు. తనది విప్లవాత్మకమైన పాలన అంటూ జగన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. డిసెంబర్ 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, చర్చా వేదికలు నిర్వహించనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మేలుపై ప్రజా తీర్పు సర్వేతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. సచివాలయాల వద్ద రియల్ డెవలప్మెంట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు. మేనిఫెస్టో అంశాల్లో దాదాపు 99.5% పూర్తి చేసిన సీఎం జగన్ అంటూ ప్రకటనలు పొందుపరచనున్నారు. ప్రభుత్వం నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఎలాంటి మేలు జరిగిందో ఈ కార్యక్రమంలో వివరిస్తారు. డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తోందో ప్రజలకు తెలియజేయనున్నారు. ఒకవేళ అర్హత ఉండి ఎవరికైనా పథకాలు అందకపోతే వారికి అందే ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో వివరిస్తారు. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో జరిగిన మంచి ఏంటో ప్రతి ఇంటికి వివరిస్తారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో కూడా ప్రజలకు వివరిస్తారు. మరోవైపు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించామనే విషయాన్ని గుర్తు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తమ కుటుంబాలకు మంచి జరిగిందని నమ్మితేనే తనకు మద్దతునివ్వాలని పదే పదే జగన్ సూచిస్తూ వస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు న్యాయం చేశానని, వారంతా జగన్ రావాలని కోరుకుంటున్నారని నమ్మకం కలిగేలా చూడాలన్నది వైసీపీ సర్కార్ ప్రయత్నం. అయితే దీనిని ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో సహకారం చేయించుకోవాలన్న ప్రయత్నం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. ఏపీకి జగన్ ఎందుకు కావాలి అని ప్రశ్నిస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా అదే అడుగుతున్నారు అని చెప్పుకొచ్చారు. జగన్ చేయగలిగింది కేవలం రాష్ట్రాన్ని దోచుకోవడం, నాశనం చేయడం మాత్రమే అయినప్పుడు ఏపీకి ఆయన ఎందుకు అవసరం అని నారా లోకేష్ ప్రశ్నించారు. మరోవైపు ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. తొలి విడతగా రాష్ట్రంలో ఏకకాలంలో 3 ప్రాంతాల్లో బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. అయితే ఆశించిన స్థాయిలో జనాల నుంచి ఆదరణ దక్కలేదని అంటున్నారు. అటు పార్టీలో సైతం అసంతృప్తులు బయటపడ్డాయి. కొందరు పెద్దలు ముఖం చాటేశారు. ఎమ్మెల్యేలు సైతం తమకెందుకులే అన్నట్టు వ్యవహరించారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికైతే ఇప్పటి వరకు జరిగిన దాన్ని పరిశీలిస్తే తొలి విడత బస్సు యాత్రపై హైకమాండ్ ఆశించిన స్థాయిలో జరగలేదని అంటున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, దక్షిణ కోస్తాకు సంబంధించి గుంటూరు జిల్లా తెనాలి, రాయలసీమకు సంబంధించి అనంతపురం జిల్లా సింగనమలలో యాత్రలు ప్రారంభమయ్యాయి.
కానీ నేతల మధ్య సమన్వయం లోపించిందని జన సమీకరణలో విఫలమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. రోడ్ల కూడలలో, మార్కెట్ సెంటర్లలో జనం గుమిగూడతారని భావించి నడి రోడ్డుపై సభలు జరిపారు. అయినా ప్రజల్లో స్పందన లేదని అంటున్నారు. జగన్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఈ 4.5 చేసిన సాయం గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోయారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం చంద్రబాబు, పవన్లపై విమర్శలకే ప్రాధాన్యమిచ్చారని అంటున్నారు. అయితే ఈ సామాజిక బస్సు యాత్ర ఎంతవరకు ప్రయోజనం అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తలనొప్పికి మందు రాయాలి కానీ కాలికి రాస్తే ఎలా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయట. వైసీపీ బస్సు యాత్ర పేరుతో జనంలోకి వెళ్లే ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు వైసీపీపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ నేతలు నానా పాట్లు పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆ స్థాయిలో ప్రజల నుంచి సంతృప్తి రాకపోవడం జగన్ను కలవరపాటుకి గురి చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. అటు ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. టీడీపీ, జనసేన కూటమి, పవన్ దూకుడు, చంద్రబాబు అరెస్టు తదితర పరిణామాలతో అధికార పార్టీ నేతల్లో కలవరపాటు కనిపిస్తోందని అంటున్నారు. అయితే వైసీపీలో వై నాట్ 175 అన్న స్లోగన్ ఇటీవల కాస్త బలహీనపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు దూరం కావడం, యువత సైతం అసంతృప్తితో ఉండడం అధికార పార్టీ నేతల్లో కలవరానికి కారణమని చెబుతున్నారు. ప్రధానంగా అర్బన్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో గెలుపుపై వైసీపీ నేతలు ఆశలు వదులుకున్నారట. అక్కడ ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు ఉండడం, ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఓట్లు ఎక్కువగా ఉండడం తదితర కారణాలతో నేతలు భయపడుతున్నారట. అయినా జగన్ వై నాట్ 175 అన్న స్లోగన్ మాత్రం విడిచిపెట్టలేదు. సంక్షేమ పథకాలతో వ్యతిరేకతను అధిగమిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో కష్టపడితే విజయం సునాయాసమవుతుందని నమ్ముతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదనే టాక్ వినిపిస్తోంది. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ బస్సు యాత్రలు చేపట్టిందని అంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్టు టీడీపీకి పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలుంటాయని జగన్ ప్రకటించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణులకు సీఎం జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని తెలిపారు. 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే సమయానికి ఎన్నికలుంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక 4 నెలల సమయమే మిగిలిన నేపథ్యంలో ఆయన శ్రేణులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సందర్భంగా వారి జోరును తట్టుకోవడం ఆషామాషీ కాదు. ఈ నేపథ్యంలో జగన్ బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఎంపికపై సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టారు. సర్వేల్లో నెగిటివ్ టాక్ ఉన్న వారిని పక్కన పెట్టబోతున్నట్టు సమాచారం. ఈసారి కనీసం 35 మంది సిట్టింగులకు టికెట్లు దక్కబోవనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నివేదిక తెప్పించుకున్నారు. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. ఇక వాటన్నింటినీ బేరీజు వేసుకుని వివిధ సమీకరణాలకు అనుగుణంగా జాబితా సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ ప్రజాబాట పడుతోంది. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.